వెల్కమ్ టు మెగానన్ టీవీ బన్నీ టాపిక్. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఇటీవల ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్లో పర్యటించారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య బంధం స్ట్రాంగ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తొలి తాలిబాన్ దౌత్యవేత్తను నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2021లో తాలిబాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఎలాంటి నియామకాలు జరగలేదు. తాజాగా బంధం బలపడటంతో దౌత్యవేత్తను నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దౌత్యవేత్తను నియమిస్తే భారత్లో తొలి నియామకం ఇదే కానుంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య ఉన్న బంధం రోజురోజుకి మరింతగా బలపడుతుంది. ఇటీవల ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తా భారత్ పర్యటనతో ఆ సందర్శన తర్వాత రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింతగా సుస్థిరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తొలి తాలిబాన్ దౌత్యవేత్తను నియమించేందుకు చర్యలు ప్రారంభమైనట్టు సమాచారం. 2021లో తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్లో ఎలాంటి అధికారిక నియామకాలు జరగలేదు. అయితే తాజాగా రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణం నెలకొనడంతో తొలి దౌత్యవేత్త నియామకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక నియామకం జరిగితే అది భారత్లో తాలిబాన్ తరపున తొలి అధికారిక నియామకంగా నిలుస్తోంది. గత ఏడాది నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యాయి. ఈ క్రమంలోనే గత నెలలో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి భారతదేశంలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా కాబూల్లోని తన సాంకేతిక మిషన్ను రాయబార కార్యాలయం స్థాయికి పెంచాలని భారతదేశం నిర్ణయించింది. అంతేకాకుండా తాలిబాన్ దౌత్యవేత్తలను అంగీకరించడానికి భారత్ సముఖత వ్యక్తం చేసింది. త్వరలో ఇరుపక్షాలు తమ మిషన్లకు చార్జ్ డి అఫైర్స్ స్థాయి అధికారిని నాయకత్వం వహించేలా చర్యలు తీసుకున్నాయి. తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ ఇంకా అధికారికంగా గుర్తించినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్కు సహాయం అందించడంలో భారత్ నమ్మకమైన భాగస్వామిగా తన పాత్రను బలోపేతం చేసుకుంది. నిరంతరాయంగా అందిస్తున్న మానవతా సహాయం, వైద్య సామాగ్రి సరఫరా దీనికి నిదర్శనంగా నిలుస్తుంది. అయితే తాజాగా భారత్ 16 టన్నులకు పైగా వ్యాధి నిరోధక మందులను ఆఫ్ఘనిస్తాన్కు విరాళంగా అందించగా తాలిబాన్ ప్రతినిధి దీన్ని ప్రశంసించారు. ఈ విరాళం ఆఫ్ఘనిస్తాన్కు భారతదేశం అందిస్తున్న దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని, అభివృద్ధి మద్దతును నొక్కి చెబుతుంది. ముఖ్యమైన వైద్య సామాగ్రిని అందిస్తూ మానవతా సహకారాన్ని ప్రోత్సహించడంలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా తన పాత్రను పోషిస్తుంది. ఈ నెలలోనే మొదటి దౌత్యవేత్త నియామకం జరిగే అవకాశం ఉండగా రెండవ దౌత్యవేత్తను డిసెంబర్ లేదా జనవరి ఆరంభంలో నియమించే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. భారత్ ఇప్పటి వరకు తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించకపోయినా మానవతా సహాయం, వైద్య సహకారం వంటి అంశాల్లో ఎప్పటికప్పుడు ముందుండి సహకరిస్తోంది. అలాగే జమ్మూ కాశ్మీర్పై భారతదేశ సార్వభౌమాధికారానికి తాలిబాన్ సంపూర్ణ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. త్వరలోనే రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తిరిగి ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా భారత్ ఇటీవల 16 టన్నులకు పైగా యాంటీవెక్టర్ బోర్న్ డిసీజ్ మందులను ఆఫ్ఘనిస్తాన్కు విరాళంగా అందజేసింది. ఈ సాయాన్ని తాలిబాన్ ప్రతినిధి హర్షంగా స్వాగతించారు. అవసరమైన సహాయం అందించడంలో భారత్ ఎప్పటికీ విశ్వసనీయ భాగస్వామిగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇక మరోవైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. ఇటీవల ఇస్లామాబాద్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లోని టీటీపీ ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు జరపడంతో రెండు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. శాంతి చర్చలు విఫలమవడంతో ఈ ఉద్రిక్తతలు మరింతగా పెరిగినట్లు తెలుస్తోంది. అలాగే ముత్తకి తన భారత పర్యటన సమయంలో జమ్మూ కాశ్మీర్పై భారత సార్వభౌమత్వాన్ని సమర్థించారు. భారత గడ్డపై నిలబడి పాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా పాక్, ఆఫ్ఘన్ దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నప్పటికీ ఉద్రిక్తతలు పెరిగే ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. చూడాలి మరి మున్ముందు ఏం జరగబోతుందనేది.